నమస్తే. మనతో పాటు నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి దగ్గర ఉన్నాం. ఒక పక్కన ధరణ పైన కూడా కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశంలో చాలా విషయాలు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే. ఏదైతే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి అంశం తెర మీదకి వస్తూ ఉంది. దీనిపైన బీజేపీ నేతలు కూడా డీజీపీకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఎందుకు మరి ఎవరు వాళ్ళ మధ్యలో దోబూచులాడుతూ ఉంది, దీంట్లో కీలకమైనటువంటి వ్యక్తులు దీంట్లో ప్రమేయం ఉందని చెప్పేసి ఆరోపణలు వినపడతా ఉన్నాయి. ఎవరున్నారని చెప్పేసి మీరు భావిస్తాం? చూడండి, ఫోన్ ట్యాపింగ్ ఇవన్నీ కూడా ప్రజల్ని డైవర్ట్ చేసేయడానికి, ఇష్యూని డైవర్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి గారు చాలా తెలివిగా తీసుకొస్తూ ఉన్నారు. ఫోన్ ట్యాప్ కన్నా చాలా ప్రియారిటైజ్ ఉన్నటువంటి ఎన్నోటువంటి కుంభకోణాలు ఉన్నాయి. ఈరోజు మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, ఫోన్ ట్యాప్తో పాటు 2 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం అనేటువంటి ధరణి మీద ఎందుకు మీరు సిబిఐకి ఇస్తలేరు, ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని దర్యాప్తు చేయమని అడుగుతలేరు, ఎందుకు దాని మీద ఇప్పటివరకు వాస్తవాలు బయటకు తీసి పబ్లిక్ డొమైన్లో పెట్టారన్న ఆలోచన మీకు ఎందుకు లేదు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. రెండవది, ఇప్పుడు కాళేశ్వరం మీద ఇన్ని మాట్లాడినారు. కాళేశ్వరం మీరు ఇప్పటివరకు దాని మీద వాస్తవాలు ఎందుకు బయటకు వెలికితీస్తలేరు, ఎందుకు దాన్ని సిబిఐకి ఇవ్వడం లేదని అడుగుతా ఉన్నాను. ఇంతకుముందు ఆక్షన్ భూముల మీద మీరే సిబిఐకి లెటర్ రాసిండ్రు. ఆక్షన్ భూముల మీద అయితేనేమి, అసెంట్ భూముల మీద అయితేనేమి, కోకాబెట్ భూముల మీద అయితేనేమి, ఇతర భూముల మీద కానీ, లేకుంటే కొన్ని లక్షల ఎకరాలటువంటి భూములు వీళ్ళకి అన్యాక్రాంతం అవుతూ ఉంటే వాటి మీద కానీ ఇప్పటివరకు మీరు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, ఎందుకు వాటి పబ్లిక్ డొమైన్లో పెడతలేరు, వాస్తవాలు ఎందుకు బయట పెడతలేరు, దాని మీద ఎందుకు మీరు సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వడం లేదు, దీని వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంది, వాళ్ళతోటి మరి మీరు ఏమన్నా పర్సంటేజ్లు మాట్లాడుకొని ఏమన్నా మీరు మీ స్వార్థం కోసం ఏమైనా ఆలోచన చేస్తూ ఉన్నారా? ఇలాంటి ఎంక్వైరీ అన్నీ కూడా మీ దగ్గర పెట్టుకొని వాళ్ళందరినీ కూడా బ్లాక్మెయిల్ చేసే కార్యక్రమం చేయాలనుకుంటున్నారా? మరి పబ్లిక్ డొమైన్లో పెట్టకపోవడానికి కారణాలు ఏందని మేము ప్రశ్నిస్తున్నాం. పక్కన కేటీఆర్ కూడా కామెంట్లు చేస్తూ ఉన్నాడు, ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత బీజేపీ పార్టీలోకి రేవంత్ రెడ్డి వస్తాడని. మరో పక్కన మీరు కూడా చెప్తా ఉన్నారు, 48 గంటల్లో పార్టీ కూడా కూలిపోతూ ఉంటుంది, రేవంత్ రెడ్డి సర్కార్ కూడా కూలిపోతుంది అన్నాడు. ఈ వ్యాఖ్యలు వెనుక అర్థమేంటి? నిజంగా కూడా 48 గంటల్లో మీరు ప్రభుత్వాన్ని కూల్చేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తారా? చూడండి, మీరు ఇలాంటి ప్రశ్నలు దయచేసి వేయొద్దు. నేను అన్నది, వాళ్ళు ఒకవేళ మా ఎమ్మెల్యేల జోలికి వచ్చినా, లేకుంటే మీలాగా మేము ఆలోచన చేసినా, మీరు ఏదైతే ఎమ్మెల్యేలని ఇలా కొనుగోలు చేసి ఏదైతే మీరు కుట్రలో తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారో అనైతికంగా, మేము ఇంతకుముందు గతంలో ఎమ్మెల్యే మా దగ్గరకు వస్తాడు ఈటల రాజేందర్ గారిని రాజీనామా చేయించి మేము ఎన్నికల బరిలోకి పంపించడం, అదే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వచ్చినా రాజీనామా చేయించి మేము ఎన్నికల బరిలోకి పంపించడం. మేము ఎప్పుడు కూడా డెమోక్రటిక్ వేలో, ప్రజాస్వామ్య పద్ధతిలో మేము ఆలోచన చేస్తాం. ఒకవేళ మీలాగా మేము ఆలోచన చేస్తే, మీరు మమ్మల్ని ముట్టుకుని సాహసం చేసి మీలాగా మేము ఆలోచన చేస్తే మాకు 48 గంటలు కూడా పట్టదు. మేము కింద పాట కొప్పే చేస్తే మా వైపు కూడా అందరూ వస్తారు అని చెప్తున్నాను. ఒక పక్కన హరీష్ రావు నిన్న చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూసుకున్నారు? హనుమాన్ చాలీసాకు సంబంధించినటువంటి విషయంలో మేమే హనుమాన్ చాలీసా చదువుతాం, ఒక హనుమాన్ చాలీసా కూడా తెలియనటువంటి వ్యక్తులు బీజేపీలో ఉన్నారని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీన్ని ఏ విధంగా తీసుకుంటారు? చూడండి, ఆయన చాలా తెలివైనోడు, చదవడు. దాని గురించి ఇప్పుడు సబ్జెక్ట్ ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇప్పుడు మేము ఒకటే అడుగుతున్నాం, హరీష్ రావు గారికి వారు చేసిన అవినీతి మీద, ఆ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి మీద విచారణకు సిద్ధమైతే విచారణకు సిద్ధంగా అనండి. లేదంటారా ఈరోజు రేవంత్ రెడ్డి గారుకి మీకున్నటువంటి సత్సంబంధాలు ఎలాంటివో బయట పెట్టమనండి. ఈరోజు మిమ్మల్ని ఎందుకు రేవంత్ రెడ్డి కాపాడుతూ ఉన్నాడు, ఎందుకు ఈరోజు వరకు రేవంత్ రెడ్డి మిమ్మల్ని మీద చర్య తీసుకోవడం లేదు, ఇప్పటి వరకు ఏ ఒక్క అరెస్ట్ 115 రోజులు అయినప్పటికీ కూడా మిమ్మల్ని ఎందుకు పూర్తిగా మీ మీద ఎంక్వైరీ చేసేసి మిమ్మల్ని దోషులుగా నిలబెట్టి మిమ్మల్ని జైలుకి ఎందుకు పంపుతలేరు, మీకు వాళ్ళకి మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలు ఎలాంటివో ప్రజలకు తెలుసు అని చెప్పి తెలియజేస్తాం. పక్కన 100 రోజుల పరిపాలన పైన మీ అభిప్రాయం ఏంది? రేవంత్ రెడ్డి యొక్క 100 రోజుల పరిపాలన పూర్తిగా వైఫల్యం చెందింది కదా. పూర్తిగా ఇదొక ఆర్ ట్యాక్స్, బీ ట్యాక్స్ల కోసం ఏర్పడ్డ ప్రభుత్వం అని తెలియజేస్తున్నాను.